అనేక సందర్భాలు మనము కూడా దేవుణ్ణి విసర్జిస్తున్నాం. అనేక సందర్భాలు దేవుని మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నాం గల కారణం ఏంటంటే మాట వినకపోవడం వలనే. దేవుని మాట వినటం దయ్యాల మాట వింటానని అర్థమైపోయిందండి. దయ్యాలకు చాలా ఎక్కువ అవకాశాన్ని కలిగిస్తున్నారు. క్రైస్తవులే ముహూర్తాలు, క్రైస్తవులే మంచిదా చెడ్డదా, క్రైస్తవులే బయటికి వెళ్తే ఎదురుపడాలి, క్రైస్తవులే ఎక్కడ లేని వాటినన్నీ కూడా చేస్తున్నారు. ఎవరంటే బయట వాళ్ళు ఎవ్వరూ కాదండి, దేవుని సన్నిధిలో నింటి వారే. అందుకే పౌలు గారు అన్నాడు కదా, ఈ లోక మర్యాదని మీరు అనుసరింపక ఉత్తమును అనుకూలమును దేవుని చిత్తమును పరిశీలించి మారు మనసు పొందాలి అని అంటున్నాడండి. ఆయన మాట వినని ప్రతి ఒక్కరూ కూడా ఎవరు విసర్జిస్తారండి? దేవుని విసర్జిస్తున్నాం. ప్రియమైన దేవుని జనంగమా, దేవుని సన్నిధిలో ఆయన మాటలు వింటున్నా నీవు ఒక్కసారి పరిశీలించుకో. దేవునికి దగ్గరగా ఉన్నావా? దేవుని ఎదగలుగుతున్నావా? సమ్మతించి మీరు నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు సమ్మతించిన ఎడల నా ఖడ్గమునకు మీరు పాల్గొతారని యెషయా గ్రంథం 1 అధ్యాయము 19-20 వచనాలు దేవుడే మాట్లాడుతున్నారు.